హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతీస్ హోమ్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఎండు మెత్తళ్ళ ఇగురండి. దానికి కావాల్సిన పదార్థాలు 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, యాలుక్కాయి, చెక్క, అల్లం వెల్లుల్లిపాయి, కారం, పసుపు, ఉప్పు, నూనె, చింతపండు. ఈ చింతపండు పులుసు ఎందుకో నేను తర్వాత లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్‌లో ఏద్దామండి. టేస్ట్ బావుంటది. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈరోజు నేను రోట్లో నూరుదాం అనుకుంటున్నా అండి. రోట్లో నూరితే టేస్ట్ బావుంటది. ట్రై చేద్దాము ఎప్పుడన్నా ఒకసారి అలాగా. సన్నగా కోసుకుంటే బాగా నలుగుతాయండి. ఎందుకంటే మిక్సీకి, రోట్లో నూరిన దానికి చాలా తేడా ఉంటది కదండీ! చాలా టైం పట్టేస్తది కూడాను. అందుకనే సన్న ముక్కలు కోసుకుందాం. చూసారా అండి, నా దగ్గర చిట్టి రోలుందండి. నేనెప్పుడన్నా దాంట్లోనే నూరుతానండి. అల్లం వెల్లిపాయ అప్పుడప్పుడే నూరుకుని యేసుకుంటానండి కూరల్లో నేను. నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ ఎక్కువగా చేయనండి. ఎప్పుడన్నా చాలా తక్కువగా పెడతానండి. నూరుకుంటేనే టేస్ట్ బావుంటది. అందులోను ఫ్రిడ్జ్‌లో అన్ని రకాలు పెట్టకూడదంటున్నారు. అందుకనే తగ్గిచ్చేసానండి. మనం వీక్లీ వన్సే కదండీ మాక్సిమం చేసుకునే కూరలు. ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు సరదాగా ఇందులో రోట్లో నూరుకుంటే మనకు కూడా సరదాగా ఉంటది. చేసుకున్నా చాలా టేస్ట్‌గా ఉంటాయి కూరలు. నలిగింది చూసారా అండి కచ్చాపిచ్చా? సన్న ముక్కలేసుకున్నందువల్ల మనకి చక్కగా కచ్చాపిచ్చాగా నలిగింది. ఇప్పుడు మనం చెక్క, లవంగం, యాలక్కాయ, అల్లం వెల్లిపాయ ఉంది కదండీ! అది కూడా నూరేసుకుందాం. కానీ ఇప్పుడు అందరూ పాతకాలపు అలవాట్లొచ్చేస్తున్నాయండి. చాలామంది రోళ్ళు, రోకళ్ళు అన్నీ కొనుక్కుంటున్నారు. డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ వచ్చినియి కదండీ! నాకు కూడా మంచి మంచి రోళ్ళు తీసుకోవాలని కోరికండి. తీసుకోవాలి ఏదైనా ఒక రోలు. చూసారా నలిగిపోయింది. దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ మసాలా గూడా ఉంటది గదండీ అందులో మసాలా. ఎందుకు వేస్ట్ చేయడం? చక్కగా కడిగేసుకొని ఒక గిన్నెలో పోసుకుంటే, ఇలా కూరలో వాటర్ పోసుకుంటాం గదా! దాంట్లో పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీ పెట్టుకుని దానికి కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. కొంచెం కూరకి ఆయిల్ వేసుకోవాలండి కూరకి. ఎందుకంటే ఇగురికి ఆ మాత్రం ఆయిల్ ఉంటేనే బావుంటది. ఆయిల్ కాగిందండి. ఈసారి ఆ మెత్తళ్ళు కడిగిన మెత్తలున్నాయి కదండీ! మీరెప్పుడైనా మెత్తళ్ళని ఒక 2, 3 సార్లు కడగండి. కడిగిన తర్వాత కొంచెం హాట్ వాటర్ గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదండీ! కొంచెం ఆ వాటర్‌లో కడిగితే దాంట్లో ఏమన్నా ఉంటే మొత్తం పోద్దండి. చక్కగా నీట్‌గా వచ్చేస్తాయి. నేనెప్పుడు ఎండు రొయ్యలు ఏయి కడిగినా అలాగే గోరువెచ్చని నీళ్ళతో కడుగుతానండి. మురికి గానీ ఏమన్నా ఉంటే పోతది. మంచిగా వేయించుకోవాలండి. మరీ డ్రైగా అవసరం లేదండి. కొంచెం వేగితే సరిపోద్ది. తీసేద్దాము. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముద్దుంది కదండీ నూరింది. అది వేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం వేగాక
దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్టు, చెక్క, లవంగం ఇవి ఉన్నాయి కదండీ! ఆ ముద్ద కూడా వేసేద్దాం. ఆ ముద్ద కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కానీ ఎప్పుడైనా మెత్తళ్ళు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇట్లాంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తినమని చెప్తున్నారు కూడాను ఇప్పుడు. ఎండు చేపలయి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కలుపుకుందాం. మంచిగా మొత్తం మసాలా వేగాలి కదండీ! కొద్దిసేపు కలిపేసుకుందామండి. కొద్దిసేపు కలుపుకున్నాక మొత్తం మసాలా అంతా కలిసేదాకా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. చూసారా కొంచెం తేలింది పైకి. మళ్ళీ ఒక్కసారి ఇంకొంచెం వేగాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. తీసి చూద్దామండి. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. ఈసారి కొంచెం కారం వేసుకుందామండి. 2 స్పూన్లు వేసుకుంటున్నానండి నేను కారం. మీ కారం తగ్గట్టు స్పూన్ వేసుకుంటారో 2 స్పూన్లు వేసుకుంటారో మీ ఇష్టం అండి. మీరు ఎంత కారం తినే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. కానీ కారాలు బాగా తినకూడదు అంటున్నారు కదండీ! తగ్గించుకోవడమే మంచిది. కానీ నాకైతే సరిపోయిందండి 2 స్పూన్స్ కారం. బాగా వేయించుకోండి కొంచెం. ఒక్కసారి మూత పెట్టుకుందామండి. కారం వేసాం కదా! పచ్చివాసన ఏదైతే ఉందో అది పోద్ది. ఒకసారి తీద్దాం ఇంకా. చూసారా నూనె అంతా పైకి తేలింది. ఒకసారి కలుపుకొని ఫ్రై చేసిన మెత్తలు ఉన్నాయి కదండీ! ఇప్పుడు వేగిన మసాలాలో వేసేద్దాం. ఇవి బాగా కలిసేలా కలుపుకుందాం. మసాలా అంతా పట్టింది కదండీ మెత్తలకి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఏగిందండి. ఈసారి ఇందాక చింతపండు పులుసు ఎప్పుడు వేయాలో చెప్పాను కదండీ! ఇప్పుడు వేద్దాం. ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు పోసుకుందాం. సరే అండి. ఎంతో ఎక్కువ అవసరం లేదండి. చిన్న రెబ్బ నానబెట్టా అంతే చింతపండు. కానీ టేస్ట్ బాగుంటుంది చిన్న చింతపండు పులుసు పోసుకుంటే. కానీ కొంతమందికి పులుపు నచ్చుద్ది. కొంతమంది పులుపు నచ్చదండి. నచ్చితే వేసుకోండి. లేకపోతే నాకైతే ఇష్టం అండి పులుసు కొంచెం టేస్ట్‌కి బాగుంటుంది. వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీ రావాలి కదండీ! మరీ నీళ్ళగా కాకుండా, మరీ ఫ్రైలా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉంటేనే మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక్కసారి మూత పెట్టుకుందాం. తీసి చూద్దామండి. చూసారా మంచిగా గ్రేవీ అంతా ముక్కకు పట్టింది. కరెక్ట్‌గా ఉందండి ఇప్పుడు గ్రేవీ. దీంట్లో మనం కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. అంతేనండి అయిపోయింది గ్రేవీ. మన ఎండు మెత్తల గ్రేవీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కూర.
చేసి చూడండి. చూసారా? ఎంత అందంగా కనిపిస్తుందో చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా. యమ్మీ యమ్మీ ఎండు మెత్తల ఫ్రై ఇగురు రెడీ అండి. మీకు గనక ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.